హాయ్ అండి, నేను మీ డాక్టర్ వై సతీష్ రెడ్డి. ఈరోజు మనం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుందాము. చాలామంది వారికోస్ వెయిన్స్ అంటే భయపడుతూ ఉంటారు. అంటే నరాలలో, రక్తనాళాల్లో ఏదో ఇబ్బంది జరిగిపోయింది, దీనికి ఏదో చేయాలి అని కంగారు పడుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అసలు కాళ్ళల్లో వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి, రక్తనాళాల్లో ఉబుకు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం. యూజువల్గా మన కాళ్ళల్లో రక్తం కింద నుంచి పైకి ప్రవహిస్తూ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ రక్తనాళాలలో. సో ఈ రక్తనాళాలలో ఇలాంటి వాల్స్ ఉంటాయి. ఇవి మల్టిపుల్ ఇలాంటి వాల్స్ ఉంటూనే ఉంటాయి, అందరికీ ఉంటాయి. సో మనం కింద నుంచి బ్లడ్ పైకి పంప్ అయ్యే విధంగా ఇలా పంప్ అయిన తర్వాత ఈ వాల్స్ బ్రేక్ అయిపోతాయి, క్లోజ్ అయిపోతాయి. సో వారికోస్ వెయిన్స్ ఎవరికి వస్తుంది అంటే ఈ రక్తనాళాలు ఇలా వీక్ అయిపోయి ఈ వాల్స్ వీక్ అయినప్పుడు పైకి వెళ్ళాల్సిన బ్లడ్ కొంచెం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇక్కడ బ్లడ్ స్టేసిస్ అయి ఉంటుంది, అంటే ఆగి ఉంటుంది. దీనివలన మనకు కాళ్ళల్లో నల్లగా రావడము, అల్సర్స్ రావడము, అంటే పుండ్లు అవ్వడము ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు. అసలు ఈ వారికోస్ వెయిన్స్ ఎవరిలో రావచ్చు అంటే ప్రొలాంగ్డ్ స్టాండింగ్, ఎక్కువసేపు నిల్చొని ఉండే వాళ్ళకి, లైక్ టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, మాలాగా సర్జరీస్ లాంగ్ టైం స్టాండ్ చేసే సర్జన్స్ కానీ, ట్రాఫిక్ పోలీసెస్ కానీ, అంటే ఎక్కువసేపు నిల్చొని స్టాండింగ్ పొజిషన్లో ఉండే వాళ్ళకు కామన్గా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ వారికోస్ వెయిన్స్ 4 గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2కి అయితే సిగ్నిఫికెంట్గా ఎటువంటి సర్జరీ ఇమీడియట్గా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా చాలామందికి చిన్న చిన్న రక్తనాళాలు ప్రామినెంట్గా ఉంటాయి, టెలంజెక్టేసియా అంటాం. చిన్న చిన్న రక్తనాళాలు గ్రీన్గా ఉండడం, పచ్చగా ఉండడం చెప్తూ ఉంటారు. దానికైతే జస్ట్ కంప్రెషన్ సాక్స్ అంటాం, సాక్స్ వాడుతూ మెయింటైన్ చేస్తూ చూసుకోవచ్చు. అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రేడింగ్, కింద పాదాల దగ్గర అంటే కాలు కింద భాగంలో చర్మం నల్లగా మారుతూ ఉన్నా, ఇక్కడ అల్సర్స్ అంటే పుండ్లులాగా ఏమన్నా స్టార్ట్ అవుతున్నా, అండ్ పర్ఫరేటర్స్ అంటాం, మోకాలు కింది భాగంలో చిన్న చిన్న రక్తనాళాలు బాగా పెద్దగా ఉబికి ఉన్నా కూడా నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ అంటే గ్రేడ్ 2లో ఉన్నవారు గ్రేడ్ 3, గ్రేడ్ 3లో ఉన్నవాళ్ళు గ్రేడ్ 4కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. ట్రెడిషనల్గా ఇంతకుముందు స్ట్రిప్ చేసేవాళ్ళం, అంటే రక్తనాళం మొత్తం తీసేసేవాళ్ళము. ఇప్పుడు ఓపెన్ మెథడ్ ద్వారా కూడా చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఫ్లష్ లైగేషన్ అంటాం, అంటే రక్తనాళాలు వచ్చి జాయిన్ అయ్యే ప్లేస్లో దాన్ని సపరేట్ చేసి వదిలేస్తాం. అలానే అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అంటే ఫోమ్ థెరపీ కానీ, లేజర్ ట్రీట్మెంట్ కానీ అప్లికబుల్ ఉంది. అంటే ఈ రక్తనాళంలోకి లేజర్ ప్రోబ్ ఇలా పాస్ చేసి మనం ఒక సర్టెన్ టెంపరేచర్లో దీన్ని బస్ చేసుకుంటూ రావడం వల్ల ఆ ప్రామినెంట్గా ఉన్న వారికోస్ వెయిన్ కొలాప్స్ అవుతూ వస్తుంది. అయితే అందరికీ ఉన్న డౌట్స్ ఏంటి అంటే సర్జరీ అయిపోతే లేదా లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నా, లేదా ఫోమ్ థెరపీ తీసుకున్నా, లేదా స్క్లిరోథెరపీ ఇచ్చినా మళ్ళీ రావచ్చా, మళ్ళీ వస్తే ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అని ఉండొచ్చు. ఖచ్చితంగా రాదు అని చెప్పలేము ఎవరము. కానీ ఆపరేషన్ ముందు కానీ, తర్వాత కానీ, ఆపరేషన్ అయిన తర్వాత కానీ 2 months అన్నా మనం కంప్రెషన్ సాక్స్ అంటే గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 సాక్స్ వాడుతుంటాము. అవి కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కంప్రెషన్ సాక్స్, వారికోస్ వెయిన్ సాక్స్ అంటే దొరుకుతాయి. అవి పాదాల దగ్గర నుండి మోకాల పై వరకు కంపల్సరీ వాడాలి. బిలోని వాడడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అవి ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అంటే ప్రొద్దున్నే ఉదయాన్నే మన అర్లీ యాక్టివిటీస్ అన్నీ ఫినిష్ అయిపోయి మన వర్క్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి ఈవినింగ్ వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు ఆ కంప్రెషన్ బ్యాండేజ్ అలా ఉండడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైం పడుకునే ముందు కుదిరితే సాక్స్ తీసేసి పాదాలు కొంచెం హైట్లో పెట్టుకోవడం వల్ల ఇందాక చెప్పినట్టు రక్తం నిలువ ఉండకుండా రిటర్న్ ప్రవహించే అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజులు రక్తం ఇలా నిలువ ఉండడం వల్లనే ఆ రక్త కణాలు చనిపోయి చర్మం కింద నల్లగా మారడం, లేటర్ ఆన్ పుండ్లుగా మారి మనకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారికోస్ వెయిన్స్కి ఫోమ్ థెరపీ కానీ, స్క్లిరోథెరపీ కానీ, లేజర్ థెరపీ కానీ ఇవన్నీ కూడా డే కేర్ బేసిస్. ఇప్పుడు మార్నింగ్ వచ్చి అడ్మిట్ అయ్యి ప్రొసీజర్ చేయించుకొని ఈవినింగ్ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అయితే కంప్రెషన్ సాక్స్ మాత్రం వాడాలి. అండ్ సర్జరీ ద్వారా చేయాల్సింది వస్తే మాత్రం 1 day అడ్మిషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఏ టాపిక్ మీద అయినా కానీ సర్జికల్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ ఆర్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.